తెలంగాణలో అందాల పోటీలు అవుతున్నాయి కదా. అచ్చినోళ్ళను ఏడికి తీసుకుపోయినా గుస్సాడి డాన్సులు, కొమ్ముకోయ డాన్సులు, డప్పు సప్పులతోటి ఎదుర్కొని స్వాగతం చెప్తున్నాం కదా. గట్లనే ఇంకో జాగల మేళతాళాలతోటి ఎదుర్కొంటారు. అట్లా ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వచ్చిన అతిథుల్ని ఎదుర్కొంటారు. గట్లనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారు అరబ్ దేశాల టూర్కు పోయింది కదా. ఆడ ఆయనను ఎట్లా ఎదుర్కొండ్రో చూస్తే ఇచ్చేంత పడతారు మీరు కూడా. అరబ్ దేశాలలో ఉష్క తుఫాన్ లెక్కనే తిరుగుతున్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక. మొన్న ఖతర్ పోయిండా, ఇక నిన్న అబుదాబికి వచ్చిండు. యుఏఈ మహారాజు షేక్ మహమ్మద్ బిన్ సారు ట్రంప్ సారును ఎదుర్కొని స్వాగతం చెప్పిండు. విమానం దిగి వస్తుంటే తొవ్వల చూడురు ఎసొంటి ఏర్పాట్లు చేసిరు. దీంద్రు అదేదో నెత్తికి రాసుకునే నూనె అట్లా చూపించినట్టే వీళ్ళంతా ఏంది జుట్టిర పోసుకొని మెడలిరిగేటట్టు గట్లు ఊపుతున్నారు అనిపిస్తున్నది కదా. అరే తెల్లగావుని వేసుకొని విఠలాచార్య సినిమాలల్లా దయ్యాల లెక్కనే ఇటుకలిర పోసుకున్నారు. ట్రంప్ కాకను భయపెట్టిస్తున్నారా ఎట్లా? ఆయననే పెద్ద దయ్యం, నన్ను గీ దయ్యాలు ఏం చేస్తాయి అన్నట్టు ఆయన కూడా బూలు పడకుండానే పోతుండు అని అనుకుంటుర్రులే. మనిషికో ఆచారం ఊరికో ఆచారం అంటారు కదా. అట్లనే అరబ్ దేశాలల్లా వచ్చిన అతిథులను ఎదుర్కొనేటప్పుడు గిట్లనే నెత్తెంటికలు ఇరబోసుకొని జుట్టు ఊపుకుంటా ఎగురుతారట. వెనకపోంటి మొగోలు నిలబడి కత్తులు పట్టుకొని డప్పు సప్పులకు తగ్గట్టు ఎగురుతుంటారట. దీన్ని అరబ్లా అల్ అయ్యాల డ్యాన్స్ అని అంటారట. అరబ్ దేశాలల్లా పెళ్లిళ్ళైనా పండుగలైనా ఇట్లనే చేసుకుంటారట. ఇప్పుడు రాక రాక ట్రంప్ కాక వచ్చిండని వాళ్ళ సాంప్రదాయకంగా ఎదుర్కోలు చేసిరట. అదన్నట్టు సంగతి. అబ్బా గమ్మత్ ఏర్పాట్లు చేయించినవా షేకు, నేను ఎప్పుడు చూలే ఇసొంటి వెల్కమ్ అన్నట్టే రాజుతోటి చెప్పుకుంటా పోయినట్టున్నాడు కాక. ఇక అటెంకాల దేశంలో ఉన్న పెద్ద పెద్దోళ్ళు లైన్లో నిలబడి ట్రంప్ కాకతానికి పోయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అందరినీ పరిచయం చేయబట్టిండు రాజుగా.